హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని క్షయ నివారణ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకునే అవసరం లేకుండా అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు కాబట్టి వారికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ లేదా బ్యాచిలర్స్ ఎంఎల్టీ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే ఆర్ఎన్టీసీపీ ల్యాబ్ టెక్నీషియన్ లేదా స్ఫుటం మైక్రోస్కోపిస్ట్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ మరియు డిప్లొమా కోర్సు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ సంబంధించి సర్టిఫైడ్ కోర్సు ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఆర్ఎన్టీసీపీ ల్యాబ్కు సంబంధించి లేదా స్ఫుటం స్మియర్ మైక్రోస్కోపీ సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే ఈ రెలివెంట్ ఫీల్డ్లో హైయర్ క్వాలిఫికేషన్ అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు మెన్షన్ చేశారు. ఇక అలాగే అభ్యర్థులు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి, డ్యూటీస్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చదువుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మంచి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బయోడాటా ఫామ్ లేదా అప్లికేషన్ ఫార్మాట్ మనకు ప్రొవైడ్ చేశారు. సో అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఇక్కడ చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేశారు. ఈ చెక్ లిస్ట్లో చూపించిన అప్లికేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకునే ముందుగా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేశారు. డాక్యుమెంట్స్ అన్ని కూడా మన అప్లికేషన్తో పాటు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యా అర్హత గల అన్ని అర్హత గల సర్టిఫికేట్స్ మరియు మార్క్ లిస్టులు, స్టడీ సర్టిఫికేట్స్ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని జిరాక్స్ కాపీస్ కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయం శ్రీకాకుళం జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. 1 సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ విధానంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక ఖాళీలు వచ్చేసి 1 ఖాళీ మాత్రమే నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కింద కేటాయించారు. సో ఎస్సీ జనరల్ కేటగిరీ కింద అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే మన అడ్రస్ ప్రొవైడ్ చేశారు. గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ నందు జిల్లా క్షయ నివారణ అధికారి వారి కార్యాలయం టీబీ యూనిట్ రూమ్ నెంబర్ 24 నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.